సినిమా అలా హిట్ టాక్ తెచ్చుకుందో లేదో ఇలా దానికి సీక్వెల్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేయడమే ఇప్పటి ట్రెండ్. అలా రీసెంట్ గా 2 సక్సెస్ఫుల్ సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ అయ్యాయి. ఇంతకీ ఏంటా మూవీస్ అనుకుంటున్నారా? కమ్ ఆన్, లెట్స్ వాచ్. సంక్రాంతికి వస్తున్నామని కాన్ఫిడెంట్ గా చెప్పి అదే టైటిల్ పెట్టి సంక్రాంతికి నవ్వుల సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందేశారు విక్టరీ వెంకటేష్. ఫ్యామిలీ కాంటెంట్ తో వచ్చిన ప్రతిసారి ఆయన హిట్ కొట్టారని సినిమాలోనే డైలాగ్ ఉన్నట్టు ఈ పండక్కి ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో మెప్పించారు వెంకీ. ఈ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ కూడా చేసేశారు. రాజమండ్రి నుంచే సీక్వెల్ స్టోరీ మొదలవుతుంది అని చెప్పారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిల మధ్య రాజమండ్రి వీధుల్లో జరిగిన గొడవ ప్రధానంగా సీక్వెల్ ఉంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. వెంకటేష్ తో 10 సినిమాలు చేయగల కాంటెంట్ తన దగ్గర ఉందని ఇప్పటికే చెప్పేశారు అనిల్ రావిపూడి. సైలెంట్ గా రిలీజ్ అయిన మలయాళ సినిమా మార్కోకి కూడా సీక్వెల్ సిద్ధమవుతోంది. నెవర్ బిఫోర్ యాక్షన్ వైలెన్స్ ఎపిసోడ్స్ తో జనాల్లోకి దూసుకుపోయింది మార్కో. స్క్రీన్ మీద కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే చాలు, బార్డర్స్ దాటి భాషతో పని లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రూవ్ చేసింది మార్కో. మార్కో సీక్వెల్లో ఉన్ని ముక్కిందని హీరోగా నటిస్తారు. కీలక పాత్రలో మోహన్ లాల్ నటిస్తారన్న టాక్ వైరల్ అవుతోంది. ఫస్ట్ పార్ట్ ని మలయాళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. కానీ సీక్వెల్ ని మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఇంట్రెస్టింగ్ గా రూపొందించాలని భావిస్తున్నారు మేకర్స్.